హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హను ఫుడ్ అండ్ టిప్స్. ఒక స్పెషల్ డిష్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అది ఫాస్ట్గా, ఈజీగా, టేస్ట్గా మనకి ఇంట్లో ఏది అవైలబుల్ లేనప్పుడు కానీ, లేదంటే డ్యూటీ నుంచి వచ్చి చాలా ఆకలిగా ఉన్నప్పుడు కానీ మనం ఇంట్లోనే ఫాస్ట్గా, టేస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇది స్నాక్ ఐటెం కింద కానీ, లేకపోతే టిఫిన్ ఐటెం కింద కానీ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు అదేంటి అంటే ఎగ్తో పొంగనాలు ఎలా చేసుకోవాలి, ఇది మనం ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి మనం ఎగ్స్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు మనం మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ప్రాసెస్లో వెళ్ళడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. మీ రిలేటివ్స్కి, తర్వాత ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా 4 గుడ్లు తీసుకున్నాను. తర్వాత మిరియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఆయిల్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ టేస్ట్ తగ్గట్టు తీసుకున్నాను. తర్వాత ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తర్వాత ఆనియన్ 3 టేబుల్ స్పూన్లు, గ్రీన్ చిల్లీ 1 టేబుల్ స్పూన్, కొరియాండర్ లీవ్స్, తర్వాత లెమన్ 1/2 తీసుకున్నానండి. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ మనం ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. మరి మెథడ్, ఇప్పుడు 4 గుడ్లను తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి 4 గుడ్లను అన్నీ ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా 4 గుడ్లు వేసేసుకొని, 4 గుడ్లు వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత గుడ్లని, తర్వాత గార్లిక్ పేస్ట్ని కొంచెం కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ తీసుకున్నాను, అది వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ అంటారు కదా, అది వేసుకోవాలి. తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టినట్టు ఆనియన్స్, పచ్చిమిర్చీలు, కట్ చేసి పెట్టినటువంటి పచ్చిమిర్చీలు, తర్వాత కొత్తిమీర అండి, చిన్నగా కట్ చేసి పెట్టినటువంటి కొత్తిమీర. ఇలా అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ పిండి అలా 1/2 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ వేసేసుకోవాలి అందులోకి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్, తర్వాత మనం వేసినటువంటి ధనియాల పౌడరు, ఆనియన్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా చూడండి. ఇప్పుడు మనకి ఎగ్ పొంగనాలు వేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇలా బ్యాటర్ రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద గుంత పొంగనాల పెన్నం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులోకి అన్ని గుంటల్లోకి కొంచెం కొంచెంగా ఆయిల్ పోయండి పెన్నం మీదకి. ఇలా అన్ని వాటిల్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి బ్యాటర్ ఉంది కదా, ఎగ్ బ్యాటర్, అది తీసుకొచ్చి కొంచెం కొంచెంగా ఒక్కొక్క దాంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. బాగా ఉడుకుతాయి అన్నమాట. అందుకోసం కొంచెం మనం 2 నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి, అన్నీ బాగా పొంగిపోయి ఇప్పుడు టర్న్ చేస్తే అన్ని కలర్ మారి ఉంటాయి అన్నప్పుడు మనం వీటిని అన్నిటిని టర్న్ చేసుకోవాలి. ఇవి చాలా ఈజీగా టర్న్ అవుతాయి. చూడండి, ఇలా అన్ని టర్న్ అయిన తర్వాత 2 పక్కల బాగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
ఇంతేనండి, చాలా ఈజీ కదా. గుంత పొంగనాలు చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం చేసిన గుంత పొంగనాలని సర్వ్ చేసుకుందామండి. మనం మరి పొంగనాలు టేస్ట్ చేసి చూద్దామా. అయిపోయింది కదా ప్రాసెస్ ఏందనే విషయం. ఇలా కర్రీతో కానీ లేకపోతే టమాటో సాస్తో కానీ, ఏదైనా కర్రీ ఉంటే పర్వాలేదు, ఏది లేనప్పుడు కానీ కిచప్తో టమాటో సాస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది, రియల్గానే చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.